ఎస్, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాలు వందనాలు తెలియచేస్తున్నామండి. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈరోజు ఒక అమూల్యమైన విశేషాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. సో గడిచిన కాలము దేవుని మంచితనం గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సో దేవుని మంచితనము మనకి ఏమి చేస్తుంది అనే విషయాన్ని, ఎలా చేస్తుంది అనే విషయాలను మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు దేవుని మంచితనం మనకి ఏమి ఇస్తుంది? దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏమిటంటే దేవుని మంచితనం మన జీవితంలో ఏమి ఇస్తుంది. హల్లెలూయా. ఆయన మంచితనము చాలా గొప్పదండి. ఈరోజు ఆయన మంచితనము మనం అనుభవిస్తున్నాం కాబట్టే మనం సజీవులుగా ఉన్నాం, దేవుడి సన్నిధిలో సాక్ష్యంగా ఉన్నాం, ఆయన కృప పొందిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు అయినప్పటికీ కొన్నిసార్లు బలహీనమైన పరిస్థితి మనకు వస్తున్నప్పటికీ తిరిగి మరలా మనము ఆరోగ్యం పొందుతున్నామంటే, తిరిగి మరలా మనం పునరుద్ధరించబడుతున్నామంటే, తిరిగి మరలా మనం పనులు చేసుకుంటున్నామంటే దానికి కారణం ఏంటండి? దేవుని మంచితనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచితనము ఆయన సేవ చేస్తున్న వారి పట్ల, ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న వారి పట్ల, లేకపోతే ఆయన పట్ల అంటే ఆయన పని పట్ల ఆసక్తి కలిగిన వారి పట్ల, ఆశ కలిగిన వారి పట్ల దేవుడు మరి ఇంకాస్త ఎక్కువగా తన మంచితనాన్ని చూపిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మంచితనం ఏమిస్తుందయ్యా అనంటే, దేవుని మంచితనం అట ఈ లోకములోనూ దేవుని యొక్క కార్యాలు జరిగించడానికి నీకు శక్తిని, అధికారాన్ని అనుగ్రహిస్తుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మంచితనమును పొందిన బిడ్డగా చాలామంది ఈ మాటలు వినాలి, కానీ కొద్ది మందిలో దేవుడు నిన్నెందుకు ఈరోజు ఏర్పరచుకున్నాడంటే ఆయన తన శక్తిని, తన మహిమను, తన అధికారాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు కదండి, 34వ కీర్తన 8వ వచనములో, ఆయన మంచితనాన్ని రుచి చూసి తెలుసుకోండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుని యొక్క మంచితనాన్ని ఏం చేయండి? రుచి చూసి కదండి. ఇప్పుడు ఒక హోటల్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఫుడ్ రుచి చూచినప్పుడు అక్కడ నీకు బాగా నచ్చితే ఏం చేస్తావు? నెక్స్ట్ టైం ఆ ప్రాంతానికి ఆ దారిన వెళుతూ ఉన్నప్పుడు అనేకులకు రెఫర్ చేస్తావు కదండి. ఇక్కడ రుచి చాలా బాగుంటుంది ఈ ఫుడ్ ఈ యొక్క హోటల్లో అని రెఫర్ చేస్తావు. దేవుని మంచితనాన్ని నువ్వు రుచి చూసి తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలా? ఆ మంచితనము నీ గురించి అనేకులకి ఏం చెప్పాలండి? రెఫర్ చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉండాలంట? దేవుని మంచితనాన్ని అనేకులకు చెప్పే రీతిగా. ఒక హోటల్ గురించే కేవలము 2-3 గంటల తర్వాత మరలా ఆకలి అవుతుంది, మేబీ ఒక 4-5 గంటల తర్వాత మరలా ఆకలయ్యే ఒక ఫుడ్ కోసమే అనేకులకి నువ్వు రెఫర్ చేస్తున్నట్లయితే ఇక్కడ రుచి బాగుంటుందని, దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూసిన నీవు అనేకులకి కూడా చెప్పే బిడ్డగా నువ్వు ఉండాలి అనేది దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మంచితనము రుచి చూసి తెలుసుకున్న నీవు ఏం చేయబడాలంటే ఒక సాధనముగా వాడబడాలి. ఎలా వాడబడాలి? ఒక సాధనముగా కదండి. ఇందాకే అన్నాడు రెఫర్ చేయాలి, అనేకులకి ఆయన మంచితనం గురించి రెఫర్ చేయాలి, సాధనంగా వాడబడాలి. ఇంకా నువ్వు అనుభవించేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే సరిపోదు. నువ్వు దేవుని అద్భుతాలు పొందుకున్నావు, దేవుని మిరాకిల్స్ పొందుకున్నావు, దేవుని ప్రేమను పొందుకున్నావు, ఆయన రక్షణ పొందుకున్న నీవు ఇక నాకు ఒక్కటే పొందుకున్నాను, నేను నా కుటుంబం రక్షించబడితే చాలు అని కాదు, అనేకులు కూడా రక్షించబడాలన్న భారము నీకు ఉండాలి. ఆయన సాధనంగా వాడబడాలన్న ఆశ నీకున్నప్పుడు ఆయన నీకేమిస్తాడంటే ఆయన యొక్క శక్తిని, అధికారాన్ని మనకు అనుగ్రహిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేతో దేవుడు ఏమన్నాడండి? నేను నిన్ను దీవించి పంపుతున్నాను, నువ్వు నా ప్రజలను ఏం చేయి? బయటికి తీసుకొని రా. ఎలా దీవించి పంపాడండి ఆయన్ని? ఒక 100 తులాలు బంగారం ఇచ్చి దీవించి పంపాడా? లేకపోతే మంచి మంచి బట్టలు ఒక పెద్ద లగేజ్ బ్యాగ్కి సదిరేసి ఇదిగో ఈ బట్టలతో బ్లెస్ చేస్తున్నాను, వెళ్ళి బట్టలు వేసుకొని వెళ్ళి వాళ్ళని తీసుకొని రా అన్నాడా? కాదండి. దేవుని యొక్క అభిషేకమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను ఆయనకు ఇచ్చి ఇదిగో నిన్ను ఈ యొక్క అభిషేకంతో దీవించి పంపుతున్నాను, నా బిడ్డలు ఏం తీసుకురా? బయటికి తీసుకొని రా. మగ్గిపోతున్నారు బానిసత్వంలో, ఏడుస్తున్నారు బిడ్డలు, నువ్వు వెళ్ళి బయటికి తీసుకొనిరా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
నీవు అక్కడ చేస్తున్న అద్భుతాలను బట్టి, నీవు అక్కడ చేస్తున్న ఆశ్చర్యకార్యాలను బట్టి ప్రజలు గుర్తిస్తారు నేను నిన్ను పంపానని. హల్లెలూయా. నేను దీవించి పంపానని ప్రజలు గుర్తిస్తారు. నువ్వు వెళ్ళి చెప్పనక్కర్లా, నన్ను యెహోవా దేవుడు పిలిచాడు, నన్ను ఒకరోజు దర్శించాడు, ఒకరోజు నేను చెట్టును చూస్తుంటే అది మండుతూ ఉండింది, ఆశ్చర్యంగా వెళ్ళి చూస్తే చెట్టు కాలట్లేదు, అక్కడ దేవుడు నాతో మాట్లాడి, ఇవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు? నేను చేస్తున్న అద్భుతాలు ప్రజలు చూసినప్పుడు వారు తెలుసుకుంటారు నేను నిన్ను పంపించానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోషేని పంపడానికి గల కారణం ఏంటి? దేవుడు మోషేని చిన్ననాటి నుండే ఒక ప్రణాళికబద్ధంగా పెంచిన మోషే తన జీవితంలో తను కూడా ఆ తర్వాత దేవుడి పట్ల ఆసక్తి లేకపోతే దేవుడు సాధారణంగా వాడుకునేవాడు కాదు. ఆయన ఆ చెట్టు మండుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే, అమ్మ మండిపోతుందిలే, ఎండలకి మండుతుంది కదా, సాధారణంగా ఎవరు అంటించుంటారు అని ఖాతరు చేయకుండా వెళ్ళకుండా ఏం చేశాడంట, ఆశ్చర్యంగా దాని దగ్గరికి వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడు? ఆసక్తిగా, ఆశ్చర్యంగా, అరే ఏంటి ఇలా చెట్టు మండుతుంది కానీ ఇది కాలట్లేదే, ఏంటి చూద్దామని ఆసక్తిగా వెళ్ళాడు, ఆశతో వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆసక్తిని, దేవుడు ఆల్రెడీ ఆయన ప్రణాళిక ఉంది, దేవుడు ఎన్నుకున్నాడు, ఆల్రెడీ ఆయన మీద ఒక చిత్తం ఉంది. అయినప్పటికీ ఆయనకు ఆసక్తి లేకపోతే, ఆయనకు దేవుని పట్ల భారం లేకపోతే మోషే ఐగుప్తికి పంపబడేవాడు కాదు. దేవునికి స్తోత్రం. బిడ్లారా, దేవుడి మంచితనము మనము అప్లై చేసుకున్న మనము, ఆయన మంచితనం అనుభవించిన మనము ఆయన సాధనంగా, ఆయన పని చేసేవారిగా ఉండాలి అనేది దేవుడి యొక్క చిత్తమై ఉన్నదండి. దేవునికి స్తోత్రం. అందుకే మన హృదయాలు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచుకోవాలి. రెండవది ఆక్యుపైడ్గా ఉండాలి. అది అంటే ఏంటంటే ఖాళీగా ఉండాలంటున్నారు, మళ్ళీ ఆక్యుపైడ్గా ఉండాలంటున్నారంటే మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. రెండు, ఆ హృదయంలో వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు వాడుకుంటాడు? ఎలా దేవుడు వాడుకుంటాడంటే, ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు? మంచివారినా, గొప్పవారినా, విద్యావంతులనా, వీడు మంచి కార్యాలు చేస్తున్నాడా? కాదండి. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో, ఎవరి హృదయం దేవుని వాక్యంతో నింపబడి ఉందో వానిని దేవుడు నిశ్చయంగా ఒక మంచి సాధనముగా వాడుకుంటాడు. హల్లెలూయా. అభిషేకం ఇచ్చి, శక్తిని ఇచ్చి దేవుడు వాడుకుంటాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భారం ఉండాలి, నిశ్చయత ఉండాలి. దేవుని భారం మనం లేకపోతే, దేవుళ్ళో మనము ఆ యొక్క ఏ భారం అయితే, ఇప్పుడు దైవ బిడ్డగా క్రైస్తవుడు హృదయంలో భారం లేకపోతంట, భారము లేని హృదయము సాతానికి మిఠాయిలాగా దొరికిద్దంట. ఎలా దొరికి చెప్పండి? మిఠాయిలాగా. మిఠాయిలు మీకు ఇష్టమేనా అండి? హల్లెలూయా కదా. చిన్నపిల్లలకి, పెద్దవారికి మిఠాయిలు ఇష్టమే కదా. ఇప్పుడు ఏ హృదయంలో దేవుని భారం ఉండదో ఆ హృదయము సాతానుడికి ఎలా దొరికిద్దంట? ఒక మంచి స్వీట్ లాగా అనిపిస్తుందంట. స్వీట్ చూస్తే చాలామంది ఏమైపోతారు? టెంప్ట్ అయిపోయి వెళ్ళిపోతారు కదా కదండి. అట్లాగా వాడు వాళ్ళ హృదయాల్లోకి వచ్చేస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా నీ హృదయంలో దేవుని భారం ఉన్నప్పుడు, దేవుని వాక్యం ఉన్నప్పుడు సాతానుడు ఏ మాత్రము నీ జీవితంలోనూ, నీ హృదయంలోనూ కార్యము చెయ్యలేడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంత పాపం చేసినప్పటికీ అంత మరలా దేవుడి చేత దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు అంటే గల కారణం ఏంటండి? అంత పాపం చేసిన ఆయనలో దేవుని భారం ఉంది. ఏమంటాడండి 51వ కీర్తనలో? దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయి, దేవా నీ రక్షణానందము నా యొద్ద నుండి తీసేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించకయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ భారముతో ప్రార్థన చేశాడు కాబట్టే తన పాపాన్ని దేవుడు పరిశుద్ధపరచి ఒక మంచి రాజు స్థాయిని ఇచ్చినాడు. తన రాజ్యాన్ని స్థిరపరిచినాడు. 5, 10, 20 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు స్థిరముగా తన రాజ్యాన్ని శాశ్వతము చేశాడు. గల కారణం ఏంటండి? ఆయన హృదయంలో దేవుని భారం ఉంది. దేవునికి స్తోత్రం.
దేవుని చేత దీవించబడిన తర్వాత ఆయన కొరకు వాడబడకపోతే, ఆయన పని చేయకపోతే ఆ జీవితాలు వ్యర్థమండి, వ్యర్థము. చిన్న పన పెద్ద పన కాదు, నీకు సమయానుకూలాన్ని బట్టి అంత పని ఉపయోగించి దేవుడు పని చేయమని కాదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు బిజీ పర్సన్ అయినప్పటికీ కొద్ది సమయమైనా ఆయన పని కానీ లేకపోతే ఆయన సువార్త కానీ ఆయన యొక్క పనిని భారంగా నువ్వు చేయకపోతే వారి జీవితాలు వ్యర్థం. ఇంతగా దేవుడిని ఆశీర్వదించి ఇంతగా దేవుడిని ఫలింప చేసిన తర్వాత కృతజ్ఞతగా ఆయన చిన్న పని చేయకపోవడము ఆ జీవితాలు వ్యర్థమండి. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని మంచితనంలో దేవుని అధికారం ఉంది, దేవుని మంచితనంలో ఆయన శక్తి ఉంది. ఆయన మంచితనాన్ని ఈరోజు మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో 2 సముద్రాలు ఉన్నాయి. ఒకటి గలిలియా సముద్రం, 2 మృత సముద్రం ఉంది. అయితే గలిలియా సముద్రం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. అనేకులు ఆ సముద్రం మీద బ్రతుకుతున్నారు. ఆ సముద్రంలో దొరికే చేపలతోటి వాళ్ళ జీవన పోషణని వాడుకుంటున్నారు. కానీ మృత సముద్రము ఎవరికి పనికి రాకుండా ఉంది. చూడ్డానికి సముద్రమే, బొచ్చెడు నీళ్లుంటాయి, కానీ ఎవరికి పనికి రాకుండా ఉంది. ఎందుకు? ఒక్క చేప కూడా దాంట్లో బ్రతకదు. ఎందుకంటే మామూలుగా సముద్రపు నీరు చాలా ఉప్పుగా ఉంటుంది కదండి. ఈ యొక్క సముద్రంలో నీరంట అన్ని సముద్రాలలో నీటి కంటే 5% ఉప్పు సాంద్రత ఎక్కువ అంట. ఇప్పుడు ఈ మామూలుగా ఎప్పుడన్నా సముద్రంలోకి వెళ్ళి అలా జస్ట్ ఆడుకొని జస్ట్ టైంపాస్ చేసినానా, ఇంటికి రాగానే ఉప్పగా అనిపించేసి ఏమైపోతామండి, ఏంట్రా బాబు ఇంత ఉప్పు. కానీ మృత సముద్రంలో ఇంకా 5% ఉప్పు అంటే చూడండి, ఇంకా అది ఎలా ఉంటుంది. ఏ చేప కాదు, ఏది కూడా దాంట్లో బ్రతకనివ్వదు. ఆ నీరు అంత ఉప్పుగా ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, దేవాతి దేవుడి సన్నిధిలో మనం ఆశీర్వదించబడిన తర్వాత, ఆయన మంచితనం రుచి చూసిన తర్వాత మనం మృత సముద్రంలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? గలిలియా సముద్రం వలె అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులకి మేలుకరంగా మనము ఆయన భారము, ముఖ్యంగా ఆయన భారము పంచుకొని ఆయన పని చేసేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మంచితనంలో ఏముందండి? అభిషేకం ఉంది. ఆ మంచితనం పొందుకున్న నీలో భారం ఉంటే అభిషేకం నీలో పనిచేస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మనిచ్చాడు, అవునా? ప్రతి ఒక్కరికి ఆయన అభిషేకం ఇచ్చాడు. కానీ కొంతమంది ప్రార్థన చేస్తే విడుదలవుతూ ఉంటారు, కొంతమంది ప్రార్థన ఫలించదు. గల కారణం ఏంటంటే వారిలో దేవుని భారం ఉంది. కాబట్టి ఆ భారముతో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని అభిషేకం ఏమవుతుందంటే రెట్టింపు అవుతూ ఉంటుంది. ఈ రెట్టింపు కలిగిన అభిషేకంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. కొంతమంది అండి దేవుడు మంచితనం ఎంత అనుభవించినా చెప్పుకోరు. దేవుడు మంచితనాన్ని, దేవుడు కార్యాలు చెప్పుకోరు. దేవుడు బిడ్డనని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకు భారమే, భయము. అమ్మో ఎవరు ఏమనుకుంటారో, అమ్మో ఎవరు మళ్ళీ చిన్న చూపు చూస్తారేమో. వీళ్ళకి దేవుడు అద్భుతాలు కావాలి, దేవుడు ఆశ్చర్యకార్యాలు కావాలి, దేవుడిచ్చే రక్షణ కావాలి, అన్నీ కావాలి, కానీ ఆయన నామాన్ని చెప్పుకోరండి. అందుకే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే విడుదల పొందుతుంటారు, మరలా ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. ఎందుకు? వీళ్ళకి కృతజ్ఞత లేదు, దేవుడి యందు ప్రేమ లేదు, నిజమైన ప్రేమ లేదు, నిజమైన భక్తి లేదు. ఏదో పైన అప్పటి వరకు పొందుకోవడానికి వస్తున్నారు కాబట్టి విడుదల పొందుతున్నారు, మరలా అనారోగ్య పాలవుతున్నారు. హల్లెలూయా. అందుకేనంట ఈరోజు మన జీవితాలను ఎలా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే, ఒక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. ఇక్కడ చూడండి, ఒక మాట ఉంది, అరబాలోనికి అని విన్నారు కదా. అరబా అంటే మృత సముద్రము. అర్థమైందండి? మృత సముద్రం. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ నీళ్లు, ఏ నీళ్లు? పరిశుద్ధ పర్వతము నుండి వస్తున్న నీళ్లు ఎక్కడికి పోతున్నాయి? ఆ పరిశుద్ధ పర్వతములో ఉబికి అరబా అనగా మృత సముద్రములోకి ఈ నీళ్లు పడటము ద్వారా ఆ సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళన్నీ కూడా ఏమైపోయాయంట? మంచి నీరుగా మారిపోయాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి,
ఎక్కడ ఈ పరిశుద్ధ పర్వతము నుండి పడుతున్న నీళ్లు ఉబకడము ద్వారా మృత సముద్రం మంచినీళ్ళుగా మారినట్లు దేవుని మంచితనమును ఈ మాటలు వింటుండగా, ఈ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటుండగా, మృత సముద్రము లాంటి ఉన్న నీ జీవితము, ఎవరికి పనికి రాకుండా ఉన్న నీ జీవితము, తలదించుకునే పరిస్థితిగా ఉన్న నీ జీవితాన్ని నా దేవుడు ఈ యొక్క మధ్యాహ్నం ఈ మాటలు వింటుండగా గలిలయ సముద్రం వలె, మంచినీరు పారే సముద్రం వలె అనేకులకి మేలుకరమైన బిడ్డగా నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి నీరుగా దేవాతి దేవుడు ఈరోజు మనల్ని మార్చేయబోతున్నాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే అవి ఆ నీళ్లు ఎప్పుడైతే మంచి నీటిగా మారిపోయాయో, ఇప్పుడట చేపలు విస్తారమవుతున్నాయంట. ఎలా అవుతున్నాయి? విస్తారం. ఒకప్పుడు ఒక చేప కూడా బ్రతికేది కాదు ఆ ఉప్పు నీళ్ళల్లో. ఎప్పుడైతే పరిశుద్ధ పర్వతం నుండి ఒక ఊట ఊబికి బయలుదేరి ఆ సముద్రంలో పడతా ఉందో, చేపలు విస్తారమగుతా ఉన్నాయి. ఎందుకంటే ఆ నీరు ఏమయ్యాయండి? మంచి నీటిగా మారిపోయాయి. ఈరోజు మనల్ని కూడా దేవాతి దేవుడు అంటున్నాడు, ఉప్పు కొంచెం వేస్తే బాగుంటుంది, ఎక్కువ వేస్తే కదండి తినలేము కదండి. మన జీవితాలు ఉప్పు కారంగా ఉండాలి అన్నాడు, ఉప్పు వలె ఉండాలి అన్నాడు, కానీ ఎక్కువ కాదు. ఈరోజు ఎలా అయిపోయినాయి అంటే ఉప్పుగా ఉండమని దేవుడు చెప్తా ఉంటే ఉప్పు ఎక్కువైపోయింది. ఉప్పు ఎక్కువైపోయి ఏమైపోయాయి? మనుషులకి అసహ్యంగా మారిపోతున్నాం, లోకానికి అసహ్యంగా మారిపోయినాం. మనల్ని చూస్తే మాట్లాడాలనిపించట్లా, మనల్ని చూస్తే పలకరించాలనిపించట్లా. ఎందుకు? మృత సముద్రం వల్ల అయిపోయాం. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ బ్రతుకు కూడా అలాగే ఉందేమో బిడ్డ. నేను నీ జీవితాన్ని ఒక మంచి నీరు ఊటగలిగిన జీవితముగా నేను మార్చేస్తాను. హల్లెలూయా. ఎప్పుడు? నీ హృదయంలో నా భారము, ఆయన భారాన్ని కనుక నువ్వు కలిగి ఉన్న బిడ్డవైతే నీ జీవితాన్ని, మృత సముద్రంగా ఉన్న జీవితాన్ని మంచి నీరు కలిగిన జీవితంగా దేవుడు మార్చేస్తాడంట. హల్లెలూయా. పేతురు, యోహాను ఎవరండి వీళ్ళు? చదువురాని వాళ్ళు వస్తుంటే ఏమంటున్నారంట ప్రజలు? భూలోకాన్ని తలక్రిందులుగా చేసేవారు వస్తున్నారు అని చెప్పేవాళ్ళంట. ఏం చెప్పేవాళ్ళు? భూలోకాన్ని తలకిందులుగా చేసేవారు వస్తున్నారు, పేతురు యోహాను వస్తున్నారు అనేవారు కాదు. భూలోకాన్ని తలకిందులుగా చేసేవారు వస్తున్నారు అని ఆ మాట ఎలా వచ్చిందండి? వారి చదువుని బట్ట, వారి ఆస్తిని బట్ట కాదు, దేవుడి శక్తిని, దేవుడి అధికారాన్ని వారు పొందుకున్నారు కాబట్టి వారి యొక్క జీవిత చరిత్రలు మార్చబడ్డాయి. ఏమంటున్నారు? ఒక చదువురాని వారు, ఒక పనికిరాని వారు, సరిగ్గా మాట్లాడడం చేత కాని వారు ఈరోజు ప్రజలు ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళని భూలోకాల్ని తలక్రిందులుగా చేసేవారు వస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చింది ఆ యొక్క శక్తి? నా ఆత్మ మీకు అన్ని అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. అందుకే మత్తయిలో ఏమంటాడు? మాట్లాడేది మీరు కాదు, నా ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది. కాబట్టి మీరు దేనికి భయపడద్దు. అరే అధికారుల, వాళ్ళు ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద వారండి, రాజకీయ నాయకులండి, మేము ఎలా మాట్లాడతాం? నువ్వు భయపడద్దు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి అక్కడ నిలబడితే మాట్లాడేది మీరు కాదు, నా ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు మీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి. మీ హృదయాన్ని వాక్యముతో నింపుకోండి. దేవా, నా పరిచర్లు నేను వాడుకో ప్రభా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎవరైతే అలాంటి భారం కలిగి ప్రార్థన చేస్తున్నారో ఈరోజు ప్రభు అంటున్నాడు, వారికి నేను నా వరములను, నా అభిషేకాన్ని, నా శక్తిని వారిలో నేను రిలీజ్ చేస్తానంటున్నాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వరము, దేవుని అభిషేకం నీలో పని చేస్తుందో నీలో ఏం జరుగుతుందండి? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ హృదయం ఆయనకి సరెండర్ అయిపోయింది కాబట్టి, నీ హృదయంలో ఆయన ఉంటున్నాడు కాబట్టి ఇక ఆయన ఏలుబాటు చేస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్పండి, అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యా నీ ఆత్మతో నేను నింపబడ్డానికి సిద్ధంగా ఉన్నాను, నీ ఆత్మతో నన్ను నింపు. ఈ మాటలు వింటుండగా ఈ మాట చెప్పు బిడ్డ, అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, నా హృదయాన్ని కాలి పెట్టుకొని సిద్ధంగా ఉన్నాను, నాలోకి రండి. రెండోది చెప్పండి, దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నా ఆత్మను అయ్యా నీ ఆత్మతో నింపుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపని చెప్పు. దేవుడు తన ఆత్మతో నిన్ను నింపి ఆయనకు సాధనంగా నిన్ను వాడుకోబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను నింపుతాను.
ఏవి తీసేసుకోవాలో వాటిని తీసేసుకో. టీవీ అడిక్షన్ ఉందా, ఫోన్ అడిక్షన్ ఉందా, లేకపోతే ఈ లోకాశ ఉందా, నేత్రాశ ఉందా, జీవపు డమ్మం ఉందా, ఏవి తీసేసుకోవాలో అవి తీసేసుకో. నేను నీ హృదయాన్ని నా అభిషేకముతో, నా శక్తితో నేను నింపుతానంటున్నాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. ఈరోజు ఆయన మంచితనము నిన్ను ఏమి చేస్తుంది, ఎలా చేస్తుందని 2 విషయాలు ఇంతకుముందు మాట్లాడాడు. ఈరోజు దేవుని అభిషేకము, దేవుని మంచితనము నీకు అభిషేకమును, శక్తిని అనుగ్రహించబోతుంది. హల్లెలూయా. ఆయన మంచితనాన్ని మనం అప్లై చేసుకొని ఆయన అభిషేకంలో పాలివారమయ్యి దేవుని శక్తిని అనుభవించి ఆయనకు సాధనంగా మారుదాం. మనం అనుభవించిన ఈ యొక్క బలము, మనం అనుభవించిన ఈ కృప, మనం అనుభవించిన ఈ ప్రేమ అనేకులు కూడా అనుభవించేలాగా మనము చిన్న పని చేద్దామండి. ఆయన కొరకు చిన్న నీకున్న సమయంలో కొంత సమయం దేవునికి ఇద్దామంటే దేవుడు నేను బలంగా వాడుకుంటాడు, దేవుడు నేను బలంగా హెచ్చిస్తాడు. ఇదిగో ఆయన పని కొరకు 1 అడుగు ముందుకెయ్యి 100 అడుగులు నిన్ను ముందుకు నడిపించి బలమైన కార్యాలు చేసే వీరుడిగా, శూరుడిగా, బలమైన పాత్రగా, ఒక ప్రవక్తిగా నేను దేవుడు వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి అభిషేకము ఈరోజు నా ప్రభు మీలో రిలీజ్ చేయను గాక. అటువంటి బలమైన శక్తి మిమ్మల్ని తాకును గాక. బలమైన కృపతో మీరు నింపబడుదురు గాక. ఇక నుండి మీ హృదయాల్లో దేవుని భారముతో కలిగిన హృదయంగా మీ హృదయాలు మారిపోను గాక. భారముతో మీరు ముందుకెళ్తుండగా అభిషేకం మీ ముందు నడుచును గాక. మీరు వెళుతుంటే దెయ్యాలు వణుకును గాక. మీరు మాట్లాడుతుంటే చీకటి సామ్రాజ్యాలు కూలిపోవును గాక. అటువంటి అభిషేకం మీలో నుండి నా ప్రభు రిలీజ్ చేయును గాక యేసు నామములో. హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్, ఇటువంటి శ్రేష్టమైన కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని మందిరంలో కమిటెడ్గా పనిచేయండి. చిన్న పని పెద్ద పని కాదు, చాలా కమిటెడ్గా పనిచేయండి. దాన్ని బట్టి మిమ్మల్ని మాత్రమే కాదు, మీ పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ముందు తరాలకు ఆశీర్వాదకరంగా దేవుని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా మీకు వందనాలు ప్రభా. అవును, ఈరోజు మాతో సూటిగా మీరు మాట్లాడారయ్యా. నీ యందు భారం లేని వారిగా ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. నిజమే, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన భారాన్ని బట్టి, నా పనులు బట్టి, నాకున్న పరిస్థితిని బట్టి దేవా నీ యొక్క పనిని నిర్లక్ష్యం చేసిన బిడ్డగా ఉన్నాను. మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ మంచితనంలో అభిషేకం ఉందయ్యా, నీ మంచితనంలో శక్తి ఉందయ్యా. ఆ శక్తిని, అభిషేకాన్ని పొందుకునే కృప మాకు దయచేయండి నాయన. నీ కృపను విస్తరింపచేయండి అయ్యా. నీ దయగలిగిన కార్యాలు మా జీవితంలో జరిగించండి. బిడ్డలు ఎంతమంది హృదయాలు అయ్యా ఓపెన్ చేసి అడుగుతున్నారయ్యా, మేము సిద్ధంగా ఉన్నామని ఎవరైతే అడుగుతున్నారో యేసు నామంలో సిద్ధంగా ఉన్న ప్రతి హృదయంలోకి నీ అభిషేకము ఆ హృదయంలోకి వచ్చునుగాక. యేసు నామంలో బలమైన కార్యాలు జరిగించి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.